నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారిని అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ద్వాదశ రాశిలో సింహరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి మే మంత్ 2025 సంవత్సరం మే మంత్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మే మంత్ కనుక విశిష్టత మనం ఫస్ట్ తెలుసుకుంటే, ఇది మనకి వైశాఖ మాసము చతుర్దశి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. వైశాఖ మాసం అనగానే ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణు లోక ప్రాప్తి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉదక దానం అంటే, ఉదకం అంటే నీళ్లు, అంటే మంచి నీటిని ఈ మాసంలో ఎక్కువగా దానం చేయాలి. అడిగిన వాళ్ళకి దాహం తీరుస్తూ ఉంటే కనుక అత్యంత పుణ్యప్రదము అని మనకి చెప్తూ ఉన్నాయన్నమాట. పూర్వకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, పశువులకి, గొడ్లకి, పక్షులకి నీటిని పెట్టేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మనకి అలా చలివేంద్రాలు పెట్టడం కుదరకపోవచ్చు. కాకపోతే మీరు ఆల్టర్నేట్గా ఇప్పుడు మీకు వాటర్ బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకొని చక్కగా మీ కారులో కానీ, లేదంటే మీకు బైక్లో కానీ పెట్టుకొని మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎండగా కనుక నడిచి వెళ్తున్నా, ఎండగా ఇబ్బందులు పడుతున్నా కనుక ఆ బాటిల్ వాళ్ళకి దానం చేస్తూ ఉంటే ఎంతో పుణ్యం మీకు వస్తుంది. ఇది మీకు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేయగలిగిన బెస్ట్ వర్క్ అని చెప్పాలి. మీకున్న ఎన్నో రకమైన పీడలన్నీ పోయేసి మీ ఇంట్లో అష్టైశ్వర్యం తిష్టేసుకొని కూర్చుంటుంది. ఎందుకు అంటే, మానవ సేవయే మాధవ సేవ అని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా దాహం కనుక తీర్చగలిగితే మనుషులకు సేవ చేసినట్లు. ఎక్కడైతే మనుషులకు సేవ చేస్తామో అది సాక్షాత్తు మానవుడికి మానవ సేవయే మాధవ సేవ అంటారు. కాబట్టి మాధవుడికి చేసినట్లు. ఎక్కడైతే మాధవుడికి సేవ చేస్తామో మాధవుడి దగ్గరే లక్ష్మీనారాయణుడు, లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీకు ఉన్న కర్మలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ మంత్లో మనకి ఇది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్షయ తృతీయ కూడాను బంగారానికి సంబంధించి బంగారం కొనుక్కోవటం, వృద్ధి పొందే పనులు చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఏ పుణ్య కార్యక్రమం చేసినా కానీ అది 1/10 మీకు ఎంతో వృద్ధి చెంది మీకు, మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. మనం సింహరాశి కనుక చూసుకుంటే, ఈ మే మంత్లో సింహరాశి వాళ్ళకి జ్యోతిష శాస్త్రం ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి 2 ముఖ్యమైన సంఘటనలు. ఒకటి, వీళ్ళకి ఏలినాటి శని కూడా స్టార్ట్ అయింది. ఏలినాటి శని కూడా స్టార్ట్ అయినా కానీ వీళ్ళకి ఫస్ట్ ఇయర్ ఏలినాటి శని యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉండదని మనం గమనించుకోవాలి. ఈ మంత్లో ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు మనం ఫస్ట్ చూద్దాం. ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1, 2, 3, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి ఈ రాశిలో ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పేరు బలం ప్రకారంగా మనం చూసుకుంటే, వీళ్ళకి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళు మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలంతా కూడాను ఈ సింహరాశిలో ఉంటారు. అంతేకాకుండా గ్రహస్థితిని బట్టి మనం చూస్తే ఎలా ఉంది, ప్లానెట్ పొజిషన్ కాంబినేషన్ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందని కానీ మనం చూసుకుంటే, ఫస్ట్ సూర్యుని యొక్క సంచారం వృషభంలో, బుధుని సంచారం మేషంలో, శుక్రుని సంచారం మీనంలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా మే మంత్లో 2 ఇంపార్టెంట్ గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అది గురుగ్రహము, రాహుకేతులు. గురుగ్రహము, రాహుకేతులు ఇది చాలా లేటుగా మారుతూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క ప్రభావం అయితే ఇప్పుడు ఈ మే మంత్ ప్రకారం ఎలా ఉండబోతుందని కనుక మీరు ఒక ముక్కలు అడిగితే, ఈ మంత్ ఇప్పుడు దాకా పడిన ఈ టెన్షన్స్, బాధల నుంచి చాలా ఉపశమనం వచ్చేసి చాలా బాగుండే ఒక మంత్, ఒక బెస్ట్ మంత్ ఈ మే మంత్ అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా బాగుంటుందంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని చెప్తారు. సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూస్తే ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి క్రియాఫలం, అవిఘ్నం, వ్యాధార్థి, సంపద అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఒక రకం మన సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో అనుకూలంగా ఉండి, ఉత్సాహంగా ఉండి తగిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆటంకాలు పెట్టేవాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా కనుక ఉంటే ఇక నుంచి మీకు ఆటంకాలు పెట్టేవాళ్ళు ఎవరు మీ దగ్గర ఉండరు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎవరైనా కనుక వ్యాధులతోటి, జబ్బులతోటి, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ మంత్లో వాళ్ళకి చాలా ఉపశమనం వస్తుంది. ఓవరాల్గా కనుక వస్తుంటే ఈ మంత్ వీళ్ళకి సంపదలు చాలా చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే, సూర్యుడు 10th హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతనిస్తాడు. అదేవిధంగా సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మన సూర్యుడు వీళ్ళకి ఏ విధంగా అనుకూలాన్ని ఇస్తూ ఉంటారంటే, సూర్యుడు వీళ్ళకి
10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా ఉంటారు. 10వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి అర్ధసిద్ధి, స్వధా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపౌ, సుసౌఖ్యం దశమే రవి అని చెప్పేసి మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి, వీళ్ళకి కావాల్సిన సంపదలన్నీ చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. స్వధా ఆరోగ్యం, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి కూర్చొని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. రాజసల్లాపౌ అంటే ఇక్కడ రాజు అంటే ఎవరంటే మీ బాస్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇలాంటి వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా మీకు కావాల్సిన విధంగా అన్ని పనులు అనుకూలంగా చేయించుకునే ఒక మంచి టైం అని మీరు చెప్పుకోవాలి. సుసౌఖ్యం, మంచి సౌఖ్యంగా ఉంటారు. అయితే ఇవన్నీ మనకి సూర్యుడు మీకు ఇచ్చే పాజిటివ్ సెన్స్ అంటే అనుకూల పరిస్థితులు అని చెప్పుకోవాలి. ప్రతికూల పరిస్థితులు అంటే నెగటివ్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఇంటికి సంబంధించిన విషయాల్లో అంత కంఫర్టబుల్గా ఉండదు ఈ మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. కుజుడిని మంగళగూడ అని అంటారు. వీళ్ళు 12th హౌస్లో ఉండి 3rd హౌస్ 7th హౌస్ని చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కనుక చూసుకుంటే కుజుడు వీళ్ళకి 12th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశాంతరాల్లో ఉండటము, రోగం వల్ల ఇబ్బందులు, శారీరానికి తర్వాత వ్యాధులు, ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే కుజుడు వీళ్ళకి అనుకూలంగా కూడా ఉన్నారు. 3rd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనలాభము, ఆరోగ్యము, కోరుకునేవన్నీ పొందటము, బంగారు వస్తువులు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి 7th హౌస్లో కూడా ఉండటంతో ఏమవుతుంది సోదరులతో వివాదము, భార్యతో మాట పట్టింపులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బేసికల్గా మీరు కనుక చూసుకుంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఎక్కువగా చాలా మీరు బాగా బిల్డ్ చేసుకొని వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ప్లాన్డ్గా సమయంగా మాట్లాడితే చాలా బాగుంటుంది. తర్వాత శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి 8th హౌస్లో ఉండి 2nd హౌస్ని చూడటం వల్ల ఒక మంచి టైం శుక్రుడు మీకు బాగా యోగ్యతనిస్తూ ఉన్నారు. మీకు షష్ఠగ్రహం కూటమిలో అంత ఇబ్బందులు పడకుండా కాపాడిన గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే అనుకోవాలి. శుక్రుడు వీళ్ళకి మీనరాశిలో ఉండి ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల మీకు చాలా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. అది ఏ ప్రకారంగా అంటే మనం చూద్దాం. వీళ్ళకి ఏమని చెప్తున్నారు దుఃఖనాశో మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన మార్ధమాప్తి, భృగు రాష్ట్రమస్తే భృగునందనే అని. భృగునందనుడు అంటే శుక్రుడు కనుక వీళ్ళకి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దుఃఖనాశనం అంటే ఏదైనా కనుక విచారం ఉంటే అదంతా తగ్గిపోతూ ఉంటుంది. చక్కటి సౌఖ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. రాజదర్శనం అంటే మీకు హైఫై అఫీషియల్స్ని కలిసేసి లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ని కలసం వీళ్ళ ద్వారా పొలిటీషియన్స్ కలవటం వల్ల మీకు చాలా అనుకూలమైన విషయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా 2nd దృష్టి ఉండటం వల్ల టైమ్లీ గుడ్ మంచి ఫుడ్ తీసుకునే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందని మీరు గమనించుకోవాలి. సో ఇవన్నీ మనకు 3 గ్రహాలు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి అనే విధంగా మనం చూసుకుంటే దీనితో పాటు మనం నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మఖ, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. మఖా నక్షత్రం వాళ్ళు కనుక గమనించుకుంటే వీళ్ళకి పాజిటివ్గా పరవాసము, విదేశాగమనము, తర్వాత వస్త్రలాభం ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. నెగిటివ్ సైడ్లో అంటే ప్రతికూలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనము, పరవాసనము చూపిస్తుంది, రోగము కూడా చూపిస్తూ ఉంది. తర్వాత ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమప్రదంగా ఉంటారు, విదేశగమనము, రాజ్యలాభము, పరవాసము ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, రోగపీడనము, రోగము చూపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ నెగిటివ్గా వీళ్ళ మీద ప్రభావం చూపించాయి. అయితే వీళ్ళకి పాజిటివ్గా ఉత్తర నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభము, పరవాసము, క్షేమము ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, దేహపీడనము, రోగము ఇవన్నీ వీళ్ళకి నెగిటివ్గా ప్రతికూలంగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి వీళ్ళకి దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంది. అందరికీ కామన్గా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండి క్షేమప్రదంగా ఉంటుంది. దీంతో పాటు రాజ్యలాభం కూడా చూపిస్తూ ఉంది. అంటే హైఫై ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఈ మంత్ ఒక బెస్ట్ మంత్ అని మీరు అనుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా మఖా నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వ పాల్గొనే నక్షత్రం వల్ల అగైన్ ధనం మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. గురుగారు, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారు? ఎవరికైతే దరిద్రము, దేహపీడనము ఉన్నాయో వీళ్ళకి ఈ దరిద్రం పోవటానికి లేదంటే ఈ సంపదల నుంచి ఈ లూప్లోంచి బయటికి రావడానికి మీరు కుబేర పాశుపత అభిషేకం కానీ
లేదంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మహాలక్ష్మి విశేష హోమం జరుపుకున్న 2 రోజులు చక్కగా ధన ప్రవాహం వస్తుంది. ఆరోగ్యం ఎవరికైతే కనుక బాగలేదో వీళ్ళకి ఆయుష సూక్తం అని ఉంటుంది. ఇది వేదమంత్రం. దీన్ని జపం చేయించుకున్న జపతీర్థం మీరు తాగిన చాలా బాగుంటుంది. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎవరికైనా కనుక రాజ్య లాభం చూపిస్తుంది. మీరు అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ లేదంటే ఒక సంస్థకి అధిపతి కావాలనుకున్నా కానీ, లేదంటే మీకు ఒక వ్యాపారంలో మీరు ఒక దిగ్గజంగా ఉండి ముందుకు పోవాలనుకున్నా కానీ, మీ కాంపిటీషన్ నుంచి మీరు తట్టుకొని ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ, వీళ్ళకి రాజశ్యామల హోమం చేపిస్తే అత్యధికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి రాజమాతంగి యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండటం వల్ల మీరు చక్కగా అన్ని పనులు చేయగలుగుతారు. సో ఈ విధంగా మీకు ఇంకా వ్యక్తిగతంగా జాతకం కనుక చూసుకొని అందులో ఏమైనా దోషాలున్నా దాంట్లో ప్రకారం కూడా గమనించుకొని చక్కగా పరిహారాలు చేసుకొని ఆల్రెడీ బాగున్న ఈ మంత్లో ఇంకా చక్కగా మీకు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మంత్ అంతా మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.